2025లో మీరు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారా? అయితే వీడియో చూడండి. వీడియో మీకోసమే. గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళందరి కోసం. సో, లాస్ట్ 25 ఇయర్స్‌లో మనకు స్టాక్ మార్కెట్ వచ్చేసి 13% రిటర్న్ ఇచ్చింది. గోల్డ్ వచ్చేసి 11% రిటర్న్స్ ఇచ్చింది. అది ఇప్పుడొచ్చేసి గోల్డ్ 1,00,000 ఉంది. 1,00,000 ఉన్నా కూడా మీరు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారా? గోల్డ్ రేట్ ఎప్పుడు పెరుగుతది అనంటే, మనకి రూపీ వాల్యూ గాని, డాలర్ వాల్యూ గాని, స్టాక్ మార్కెట్స్ గాని, యుద్ధాలు జరిగేటప్పుడు గాని, స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు, డాలర్ వాల్యూ పడిపోతున్నప్పుడు గోల్డ్ రేటు పెరుగుతానే ఉంటది. ఖచ్చితంగా గోల్డ్ మంచి ఇన్వెస్ట్‌మెంటే. నా అభిప్రాయం ప్రకారం ఫస్ట్ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయండి. అది బాగా పెరుగుతుంది. దాని తర్వాత కొంత అమౌంట్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయండి. దాని తర్వాత కొంత అమౌంట్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా, ఇన్‌స్టెంట్‌గా మీకు డబ్బులొచ్చేస్తాయి. స్టాక్ మార్కెట్‌లో కూడా ఎప్పుడంటే అప్పుడు మీరు అమ్మేసుకుంటే డబ్బులొచ్చేస్తాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో మాత్రం మీకు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మంచి రిటర్న్స్ ఇస్తది. ఇప్పటివరకు 25 ఇయర్స్‌లో మీరు అప్పుడు 3,00,000కో ఏమో ఎకరానో 10,000కో కొనుంటే అది ₹1,00,00,000 ఇప్పటికి ₹1,00,00,000 పైన అయిపోయి ఉండొచ్చు. అందరికీ తెలుసు. ఒకవేళ మీకు అలాంటి లాభాలు ఏమన్నా వస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అందుకనే మీ దగ్గర ₹100 ఉంటే ఒక ₹50 రియల్ ఎస్టేట్‌లో, ₹25 వచ్చేసి స్టాక్ మార్కెట్‌లో, ₹25 వచ్చేసి గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా మంచిది. మీ పిల్లలకి, మీకు ఫ్యూచర్‌లో భవిష్యత్తు బాగా ఉంటది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మర్చిపోకొద్దు. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మీరు ఎన్ని డబ్బులు దాచిపెట్టుకున్నా మీ హెల్త్ బాగాలేకపోతే మాత్రం మీరు బాలేనప్పుడు ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి మీ హెల్త్ కోసం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తది. కేపీ బిజినెస్ గురించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేయండి. థాంక్ యూ సో మచ్.